ఈ దశాబ్ది ఉత్సవాలు అనేది ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయం మాత్రం కాదు. ఇది రానున్నటువంటి ఎన్నికల కోసము, ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ఎన్నికల్లో ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమమే తప్ప నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 9 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకొక 3-4 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఎన్నిక ప్రక్రియలో భాగమే తప్ప నిజంగా తెలంగాణకు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఈ రోజు ఆనాటి తెలంగాణ ఉద్యమం నినాదం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు వారి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ నినాదాలకు ఎక్కడైనా అమలు జరిగినాయా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఎటుపోతున్నాయో, నిధులు ఎవరిపోయో, నియామకాలు ఎవరిపోయో స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమవునది. అంటే ఇది కేవలం ఈ దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసమే పెట్టిన తప్ప తెలంగాణ సమాజం ఉన్నటువంటి విద్యార్థుల కోసమో, యువకుల కోసమో, మహిళల కోసమో, రైతుల కోసమో, కార్మికుల కోసం మాత్రమైతే కాదు. ఎక్కడ చేసిన అభివృద్ధి, ఎవరు చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఎవరికి జరిగిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభివృద్ధి చెందిరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందిరు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అభివృద్ధి చెందిరు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు అభివృద్ధి చెందిరు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు గాని, యువకులు గాని, నిరుద్యోగులు ఎవరికి అభివృద్ధి చెందాలి, వారికి ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదండి. అంటే కేవలం ఏంటంటే ఈ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను తమ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఏర్పడకుండా ఒక పద్ధతిలో ఒక ఎన్నికల ప్రక్రియ బాగా ముందు పోతుంది తప్ప ఈ నిజంగా తెలంగాణ సమాజానికి చేసినటువంటి ఏం లేదు. తెలంగాణ అభివృద్ధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం అరచేతులు అడ్డం పెట్టి ఏదో విధంగా మాయేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఇది ఎవరికి ఉపయోగపడే కార్యక్రమం అయితే కాదు.